అంతే. డబ్బులు అప్పులిగించుకుని దాస్యం అనమాట, బానిసలు. వడ్డీ ఇవ్వకపోతే పిల్లలను తీసుకెళ్ళిపోతారు ఇంట్లో పని. మన మీరు సినిమాలు చూడాలా, అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని సన్నివేశాలు. వాళ్ళ అమ్మ నాన్న అప్పు చెల్లించకపోతే ఆ పిల్లను తీసుకెళ్ళిపోతారు పని మనిషి కదా, లేకపోతే వాళ్ళు ఏ వ్యాపారంలోనో, ఏ మట్టి పిసుకునే దానిలోనో, దేంట్లో దాంట్లో పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ పనిలో వాటిలో పెట్టేసుకుంటారు, లేకపోతే ఇంట్లో పనికి పెట్టేసుకుంటారు. ఎందుకంటే అప్పు. అలాగే అనమాట ఇదంతా. పూర్వం ఒకప్పుడు ఉండేది. సో అలాంటి స్థితి ఇది కూడా. అలాంటి స్థితి ఇప్పుడు పూర్వం కూడా అలా కంటిన్యూ అవుతూ వచ్చినాయి అనమాట. చూడండి, అన్యులకు అమ్మబడ్డ మా సహోదరుని యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మా సహోదరులకు అమ్ముదురా, మేము విడిపించుకుంటున్నాం, మళ్ళీ మీ సహోదరులకు అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకుంటారు. అర్థమైపోయింది వాళ్ళకి, మనం విడిపించి తీసుకొచ్చాం, అలా మీరు మనకు నమ్ముకుంటున్నారా? ఎంత ఘోరం ఇది. అలా చేయొచ్చు అసలు? విడిపించి తీసుకొచ్చామే, మరలా మీరు ఎన్ని తీసుకెళ్ళి మీరే బానిసంకం చేసుకున్నారంటే ఎంత ఘోరం ఇది. అసలు బానిసత్వం నుంచి ఉన్నవాడిని మనం తెచ్చుకున్నామే. మీరు మళ్ళా అలాంటి పరిస్థితులు ఒక్కరికి ఇక్కరు మనలే. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది అక్కడ, అన్యాయం జరుగుతుంది. సో ఒక్కళ్ళు మాట్లాడలేదండి నిజంగానే. మరియు నేను మీరు చేయలేదు మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగునే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనుకుందాము. మేము కూడా ఇచ్చాం, కానీ మేము తిరిగి తీసుకుంటలేదు. గుర్తుపెట్టుకోండి. మేము కూడా ఇచ్చాము, కానీ మేము తిరిగి ఆశించట్లేదు. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. మళ్ళీ పాయింట్ చెప్తాను, 10వ వచనం చూడండి. నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగునే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందాము. మేము ఇచ్చాము, మీరే కాదు, మేము లేనోళ్ళకి అన్నీ ఇచ్చాము, అన్నీ పంచిపెట్టాము, మేము తిరిగి తీసుకోము. ఎందుకంటే అప్పుడు పరిస్థితి అలాంటిది. ఇప్పుడు ఆడు 3 రోజులు అయిందండి అన్నం తిని, సపోజ్ ఉదాహరణ చెప్తాను, 3 రోజులు అయింది అన్నం తిని, ప్లేట్లో అన్నం ఎంత ఆడు ఎంత ఆకలితో ఉంటాడు. ప్లేట్లో పెట్టగానే ఆరు అని తింటాం. ఆ పెట్టి ఒరే నీకు అప్పు ఉందిరా అని ప్లేట్ లేకుంటే ఎలా ఉంటుంది? నువ్వు నాకు బాకీరా అని ప్లేట్ లేకుంటే ఎలా ఉంటుంది?